కాసేపట్లో ఏపీ పీసీసీ బాధ్యతలు వైఎస్ షర్మిల చేపట్టనున్నారు. మరి కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి రానున్నారు. షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. ఇక గన్నవరం నుంచి భారీ ర్యాలీతో విజయవాడలో ఫంక్షన్ హాల్కు రానున్నారు. షర్మిల చేరికతో ఏపీ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం పెరిగింది. ప్రస్తుతం రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు, మా కరెస్పాండెంట్. గుడ్ మార్నింగ్ రాజేష్. సో ఎన్ని గంటలకి షర్మిల బాధ్యతలు చేపట్టబోతున్నారు? ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవచ్చు. మరొక ఒక 1 అవర్లోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా కూడా షర్మిల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే దానికి సంబంధించి కూడా ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇంకా కేవలం 2 నెలలే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలా బలోపేతం చేయాలి, అలాగే ఎన్నికల బరిలోకి సంబంధించి మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉంచాలి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి కూడా మనతో మాట్లాడడానికి సీనియర్ నాయకులు బాబిరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ షర్మిలకు సంబంధించి కూడా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రానున్న రోజుల్లో ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? షర్మిల గారు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయటువంటిది చాలా సంతోషంగా ఉంది. మాకు మొన్న ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, వేణుగోపాల్ గారు ఢిల్లీలో మా మీటింగ్ జరిగినప్పుడు ప్రత్యేకంగా అడిగారు, షర్మిల గారిని ఈ రకంగా రావటం కోసం ఆహ్వానించడానికి మీకు ఏ రకమైనటువంటి ఉద్దేశం ఉంది చెప్పమని అడిగారు. సుమారుగా అందరం కూడా ఏకగ్రీవంగానే ఆయన ఎదురుగుండా మేము ఆవిడ రావటం చాలా సంతోషం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కూతురు, ఆవిడ కూడా మంచి స్ట్రగుల్ రాజకీయాల్లో కూడా కిందసారి కూడా జగన్ గారు కష్టంలో ఉన్నప్పుడు కూడా ఆవిడ ఇల్లంతా తిరిగి చాలా ధైర్యంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పార్టీని ఆయన కూడా బతికించుకుంది. ఏమైనప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క కోరిక, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనే కోరిక ఆవిడ మనస్ఫూర్తిగా మనసులో పెట్టుకుని ఏవైనా నా శాశ్వత జీవితం ఈ పార్టీకి అంకితం చేసుకోవాలి, నాన్నగారి యొక్క కోరిక నెరవేర్చుకోవటానికి నేను రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అయ్యేదాకా నా కర్తవ్యం. ఆవిడ ఇంకో మాట కూడా అన్నారు, ఢిల్లీలో మాకు తెలిసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో నాకు ఏ హోదా నేను అడగను, కాంగ్రెస్ పార్టీలో నేను ఏ పని ఇచ్చినా నేను చేస్తాను అని చెప్పి ఆవిడ ఆ రకంగా వచ్చారుగా పలానా పదవిని అడగలేదు. అయితే హైకమాండ్ చాలా పెద్ద మనసుతోటి ఆవిడకి తగిన గౌరవం ఈ పీసీసీ అధ్యక్షుడిగా ఇవ్వటం అనేది చాలా హర్షదాయకం. ఎందుకంటే ఆవిడ నాయకత్వాన్ని మేమే కాదు, సమాజంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక రకమైనటువంటి ఒక ఊపు వచ్చింది. అంటే పార్టీ రహితంగా, కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు, పార్టీ రహితంగా కూడా ఆమె రాకని మట్టికి కాంగ్రెస్కి మంచి మంచి ఆదర్శంగా చూస్తున్నారన్న మాట కూడా వచ్చింది. అది ఊరికే రాలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కూతురు అవ్వటం, ఆవిడకి స్వసిద్ధ కూడా ధైర్యశాలి ఆమె. మేము మట్టికి కాంగ్రెస్ నాయకులుగా అందరం, సీనియర్ నాయకులు అందరం కూడా మనస్ఫూర్తిగా ఆవిడకి అండగా ఆవిడ ఇచ్చినటువంటి మాకున్న అనుభవం ఆవిడకి చెప్తాము, ఆవిడకున్నటువంటి డైరెక్షన్ మీద మనసా వాచా మేము నడుచుకుంటామని మనం చెప్తాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే అక్కడ అధికార పార్టీకి సంబంధించి రాజశేఖర రెడ్డి కొడుకు సీఎంగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వచ్చింది. రాజశేఖర రెడ్డిని ఏ పార్టీకి సొంతం కాదు, అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వాడుకొని వదిలేశారు అన్ని కూడా విమర్శలు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి ఏ పార్టీకి సొంతం అనుకోవచ్చు? మీకు తెలియంది ఒకటి ఉంది, మన అందరికంటే తెలివైన వాళ్ళు ప్రజలంటే ప్రభువులు, అంటే ఆల్ ది జడ్జెస్ అనమాట. ప్రజలు మీరు అనుకున్న క్వశ్చన్లు అన్నిటికీ కూడా మా నాయకులు మాట్లాడటం కాదు, సమాజం జాగ్రత్తగా రేపొద్దున ఎలక్షన్లో చూపిస్తారు. అంటే రేపొద్దున గవర్నమెంట్ మీరు ఫార్మ్ అయిపోతుందని అలా కూడా అనటం లేదు. ఒక రకమైనటువంటి చైతన్యం వచ్చింది ఆమె రాకతో బట్టి. కేవలం కాంగ్రెసే కాకుండా అన్ని పార్టీలు కూడా ఆమె వచ్చింది, ఒక ఉత్సాహం తీసుకొచ్చిందనే మాట వాస్తవం. అది మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం అది. కాబట్టి ఈవేళ మా పార్టీ ఎదర్ పార్టీ వాళ్ళు ఎంతమంది రాబోతున్నారని మీ న్యూస్ ద్వారా మాకు ఎక్కువ తెలుస్తుంది, మాకు ఇచ్చేసింది దానికంటే. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని ఆ ఏళ 10 సంవత్సరాలు మా మీద ఉన్న కోపం మట్టి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో లేదు. అయాల కోపం రావడానికి కూడా అంటే అన్ని పార్టీలు కలిసి
ప్రత్యేక తెలంగాణని విడదీసినప్పటికి కూడా ప్రత్యేకంగా మేము అధికారం ఎందుకంటే రెజల్యూషన్ పార్టీ ఆల్ పార్టీ సిపిఎం పార్టీ తప్ప అందరూ దీనిలో భాగస్వాములే. ప్రత్యేకంగా బీజేపీ వాళ్ళు అగ్రస్థానం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎనమండూరు ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఢిల్లీలో అపోజిషన్ పార్టీలు ఉండి నొక్కి వక్కారించి విడదీసిన దాంట్లో ప్రముఖ పాత్ర తీసుకున్నారు. ఇందిరాగా సోనియా గాంధీ అమ్మే కాదు నాకు కూడా వాటా ఉందని కూడా మేడం చెప్పింది. అక్కడ అంత దీక్షగా చేశారు. అయినప్పటికీ అధికారంలో మేము ఉన్నాం కాబట్టి ఆ యొక్క అపవాదాన్ని అన్నాం. ఆ కార్యక్రమం మేము తీసుకున్న నిర్ణయం మీద ఆయాల బాధపడిన మాట వాస్తవం. కానీ మా ఢిల్లీ వాళ్ళు కూడా అడిగారు, ఏమండి మరి మీకు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎడ్యుకేషన్ లేదే అని అడిగారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎడ్యుకేషన్ లేకపోవటానికి ఎడ్యుకేషన్ కొత్త కాదు మాకు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ ఇయ్యాల దాకా మిమ్మల్ని నమ్మారు, సపరేట్ చేయలేనటువంటి విశ్వాసంతో ఉన్నారు. సపరేట్ చేసిన రోజు సూర్యోదయంతో లెగుస్తారని చెప్పాను. అన్నట్టుగానే రాత్రి బిల్లు పాస్ అయింది, పొద్దున్న సూర్యోదయంతో ఎలా జరిగిందో ఆంధ్ర రాష్ట్రం మీకు తెలుసు. ఆ యొక్క కష్టాన్ని నష్టాన్ని అన్నిటినీ కూడా 10 సంవత్సరాలు ఆయాల కోపం మామూలు కోపం కాదు. రాహుల్ గాంధీ గారితో చెప్పాను, కేజీ బంగారం ఇచ్చినా కానీ మా ఓళ్ళు ఓటేయరు. ఎందుకంటే వాళ్ళని మనం పెద్దగా ఉండి చేశాం కాబట్టి బాధపడుతున్నారు. మీరు చేయవలసింది ఏంటంటే ప్రత్యేక హోదా ఒకటి ఇవ్వండి, దానివల్ల మాకు ఏముంది ఓటేయరు. అయినప్పటికీ కూడా మేము రాజకీయంగా నలిగిపోయినా అలసిపోయినా మా ప్రజలు మట్టి నష్టపోకూడదు, ప్రత్యేక హోదా ఇవ్వండి, పోలవరం ప్రాజెక్టు చేయండి అని అనేటప్పుడు ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇచ్చారు. ఆనాడు మోడీ గారు ప్రధానమంత్రి అవ్వకముందు వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో వాళ్ళు 5 ఏళ్ళు ఇచ్చారు. 5 ఏళ్ళు ఏం సాధ్యం అవుతుంది, 10 ఏళ్ళు ఇవ్వాలని చెప్పి అనౌన్స్ చేసి 5 ఏళ్ళు ఆయన 5 ఏళ్ళు ఈయన 10 ఏళ్ళు ఆయన గడిపి ప్రత్యేక హోదా ఊసి ఎత్తలేదు. ఏ అధికారం లేకపోయారు. రాహుల్ గాంధీ గారు క్లియర్ చెప్పారు, ప్రధానమంత్రి అయిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొలి సంతకం మట్టికి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అని చెప్పి ఆయన మాట మీద నమ్మకం ప్రజలకు ఉంది. కాబట్టి మేము ఇవాళ ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని దూషించేవాడు ఎవడో లేడు, జాలిపడేవాడో సహకరించేవాళ్ళే ఉన్నారు తప్ప మమ్మల్ని నిలబెట్టి అడిగేవాళ్ళు మటుకు లేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది గరికి లాంటిది, దీన్ని సావులేనిది. తాత్కాలికంగా ప్రజలు వాళ్ళ ఇష్టం, ప్రజల వాళ్ళ యొక్క నిర్ణయం సుప్రీం. రాజకీయాల్లో ప్రజలే ప్రభువులు కాబట్టి వాళ్ళ డిస్కషన్ ఎప్పుడు తలకే వచ్చి ఇచ్చేస్తాం. సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటిది పార్టీ. మేము ఎంతమంది వదిలా వెళ్ళిపోయినా అలాగే ఉంటాం. ఎందుకంటే కేసీఆర్ గారు కాంగ్రెసే, జగన్ గారు కాంగ్రెసే. ఇది ఈ నాయకులు ఎవరన్నా తీసుకుని అందరూ కాంగ్రెస్ వాళ్ళే. కానీ ఓ మాట మేము అనం, రావచ్చు పోవచ్చు, మా గుమ్మం చాలా పెద్దది. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ద్వారం చాలా పెద్దది, రావచ్చు పోవచ్చు. కాబట్టి మీ అందరూ వెల్కమ్ చేస్తాం. ఈ ఆల మట్టి ఆవిడ రాకతో 100 పాళ్ళు మా సీనియర్ నాయకులందరూ ముక్త కంఠంతో ఆవిడ నాయకత్వాన్ని బలపరిచి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేదాకా మేము నడుం కట్టిన కార్యకర్తలు ప్రజలు కూడా ఒక రకమైన విశ్వాసంతో ఉన్నారని నమ్ముతున్నాం. సార్, అంటే షర్మిల గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు కొద్దిసేపటి క్రితమే ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పెట్టారు, 2004-2009లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించింది, పామునైనా నమ్మొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీని నమ్మకూడదని చెప్పి ఒక 10 నిమిషాల బ్యాకే విజయసాయిరెడ్డి గారు ట్వీట్ పెట్టారు. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? పావునన్నా నమ్మొచ్చు అన్నారా? అసలు కాంగ్రెస్ పార్టీని ప్రజాస్వామ్యంలో తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ. ఏంటి ఎన్ని రకాల మనుషుల్ని ఈ విజయసాయి రెడ్డి గారు కాదు ఇంకొకరు కాదు ఎంతమంది వచ్చి వెళ్ళిపోయినా మేము ఒక్క మాట అన్నామా? మేము పాము అంటున్నారు, విషం అంటున్నారు. మాకు వెళ్ళిపోయిన వాళ్ళని ముఖ్యమంత్రి ఒక్క మాట అన్నామా? తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ. ఎంతమంది దూషించినా మాకే వాళ్ళు జాలి పడతాం, ఆశీర్వదిస్తాం, కానీ మేము ఆడము. అది ఫైనల్గా కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో బాగా కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా తమ దగ్గర వ్యూహాలు ఉన్నాయి. అలాగే ఎంతమంది నాయకులు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం లాంటిది అనేసి కూడా సీనియర్ నాయకులు అయితే చూస్తున్నారు. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి షర్మిల రాకతో ఒక నూతన ఉత్సాహం వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా పూర్తిగా బలోపేతమయ్యి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు తీసుకొస్తామంటూ కూడా అటు నాయకులు అయితే చెప్తున్నారు. సతీష్, థ్యాంక్ యూ రాజేష్.